నేను ఈ వీడియోలో టాప్ 5 యాప్స్ ప్రతి కంటెంట్ క్రియేటర్కి యూస్ఫుల్ అయ్యే యాప్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఫస్ట్ యాప్ వచ్చి క్యాప్కట్ యాప్, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ యాప్ ఏంటంటే రీల్స్ కానీ షార్ట్స్ కానీ సినిమాటిక్ ఎడిట్స్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చాలామంది ఫండింగ్ లేక డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కోవడానికి డబ్బులు లేక చాలామంది మొబైల్లోనే షూట్ చేస్తున్నారు. అలాంటి మొబైల్లో షూట్ చేసిన వీడియోని కూడా ప్రొఫెషనల్ లెవెల్లో మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే క్యాప్కట్ చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఏంటంటే ప్రీ ఎఫర్ట్స్ కానీ యానిమేషన్స్ కానీ టెస్ట్ టిప్స్ కానీ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ వీడియో నేను మొబైల్లోనే కార్లో ఉండి షూట్ చేస్తున్నాను. ఇలాంటి నాకేంటంటే వర్క్స్ వల్ల నేను షూట్స్ నా స్టూడియోలో చేయలేకపోతున్నాను. అందుకని కార్లో ఉండి షూట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ఈ క్యాప్కట్ యాప్ చాలా యూజ్ అవుతుంది అనమాట. మన మొబైల్లోనే ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ యాప్ వచ్చి స్నాప్సీడ్. ఇది ఫ్రీ యాప్. మెయిన్లీ మనకి ఫొటోస్ సినిమాటిక్ లెవెల్లో ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మన యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్స్ మనం ఈజీగా మన మొబైల్లోనూ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికి స్నాప్సీడ్ అనే యాప్ బాగా యూజ్ అవుతుంది. థర్డ్ యాప్ వచ్చి చాట్‌జీపీటీ. ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. చాట్‌జీపీటీ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఎందుకంటే మన మంత్లీ క్యాలెండర్, మనం ఏ రోజు ఏది షూట్ చేయాలి, ఏ రీల్ షూట్ చేయాలి, ఏ లాంగ్ వీడియో షూట్ చేయాలి, మనకు సంబంధించిన స్క్రిప్ట్ కానీ, క్యాప్షన్స్ కానీ, ఎడిటింగ్ కానీ, ఒకవేళ మనకి మన వీడియో కలర్ గ్రేడింగ్ కానీ ప్రతిదీ మనం ఈ చాట్‌జీపీటీ ద్వారా మనం అడిగి తెలుసుకోవచ్చు. మన ఎడిటింగ్ లెవెల్స్ కానీ ప్రతిదీ కంటెంట్ క్రియేషన్లో యూజ్ అయ్యే ప్రతిదీ మనకి చాట్‌జీపీటీ ద్వారా మనకి రిఫరెన్స్ తీసుకోవచ్చు అనమాట. ఫోర్త్ యాప్ వచ్చి బ్రావో బ్రౌజర్. ఈ బ్రౌజర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి యాడ్స్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు ఈ బ్రౌజర్లో. మీకు తెలుసు, ఒకవేళ మన బ్రౌజర్ యూజ్ చేసేటప్పుడు యాడ్స్ ఎంత బాగా విసిగిస్తుంటాయో మనవి. అలాగే మనకి ఇది ప్రైవసీ లెవెల్లో కూడా చాలా బెటర్ అనమాట వేరే బ్రౌజర్స్తో పోల్చుకుంటే. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఫాస్ట్గా రిలయబుల్గా ఉంటుంది. అందుకని ఫోర్త్ యూస్ఫుల్ యాప్ వచ్చి బ్రావో బ్రౌజర్. లాస్ట్ అండ్ బెస్ట్ ఫిఫ్త్ యాప్ వచ్చి ఏంటంటే నోటేషన్. ఇందులో మనం ఏంటంటే మన డైలీ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ మన చాట్‌జీపీటీలో మనం స్క్రిప్ట్ డైలీ క్యాలెండర్ తీసుకొని ఆ స్క్రిప్ట్ మన నోటేషన్లో మనం కనుక యూజ్ చేసుకున్నామంటే మనం డైలీ ఏ వర్క్ చేయాలనేది మన ప్లాన్స్ కానీ మనం ఇందులో క్లియర్గా ఒక పిక్చర్ లాగా ఉంటుందన్నమాట. మనకి ఏ టైంలో ఏం చేయాలి, ఈరోజు ఏం ఎడిట్ చేయాలి, ఈరోజు ఏ స్క్రిప్ట్ చేయాలి అనేది నోటేషన్ యాప్ ద్వారా మనం ప్లానింగ్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఫర్ ద కంటెంట్ క్రియేటర్స్. ఇలాంటి టెక్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి మంచి యాప్స్ అండ్ టెక్ వీడియోస్ ఇంకా మంచి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.